ఫ్రెండ్స్, మన జీవితం ఒక అబద్ధం. ఇప్పుడు నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక గూగుల్ మ్యాప్. దీనిపై ప్రపంచంలో ఉన్న ఏ ఏ దేశాలలో ఎలాంటి నేలలు ఉన్నాయో, ఎక్కడెక్కడ పర్వతాలు సముద్రాలు ఉన్నాయో చూడొచ్చు. అలాగే సముద్రాలలోని కొన్ని లొకేషన్స్లో గూగుల్ మ్యాప్ను చూస్తే భూమిపై ఉన్న కొన్ని ప్రాంతాలు అచ్చుగుద్దినట్లు కనిపిస్తాయి. కానీ సముద్రం అడుగున ఉన్న ఈ ప్రాంతాల్లోకి భూమిపై ఉన్న ఎండ, గాలి, శాటిలైట్ సిగ్నల్స్ చేరలేవు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం సముద్రాలను కేవలం 5% మాత్రమే అన్వేషించాం. ఇంకా 95% అలాగే ఉంది. అసలు సముద్ర మట్టానికి దిగువన ఉన్న మ్యాప్ను మనం ఎలా చూడగలుగుతున్నాం? ఇది నిజమా లేక అబద్ధమా? ఇక్కడ ఒక అద్భుతమైన కథ ఉంది. దీని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా సముద్రం ఎంత లోతు ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే సముద్రపు మ్యాప్ను క్రియేట్ చేయటం ఎంతో కష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే సముద్రం యొక్క లోతు అస్సలు ఊహకు అందంది. సరే, దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. మిమ్మల్ని మీరు ఒక గజ ఈతగాడు అనుకోండి. అలాగే మీరు ఎలాంటి పరికరాలు లేకుండా సముద్రంలోకి ఒక లోతైన డ్రైవ్ చేశారనుకుందాం. సముద్ర ఉపరితలం నుండి మీరు కేవలం 10 మీటర్ల లోతుకు వెళ్ళేసరికి మీ శరీరంపై సముద్రం 4 వైపుల నుంచి ఒక ప్రెజర్ మొదలవుతుంది. అయినా మీరు దీన్ని పట్టించుకోకుండా ఇంకా సముద్రం లోతుకి వెళుతూ 100 మీటర్ల లోతుకు చేరుకోవచ్చు. సముద్రంలోకి 100 మీటర్ల లోతుకు వెళ్ళిన వారు కూడా చాలా తక్కువే అని చెప్పొచ్చు. కానీ ఇక్కడి నుంచి ఇంకా లోతుకు వెళ్ళటం అసలు సాధ్యం కాదు. కానీ 2023వ సంవత్సరంలో ఆర్నాల్డ్ జెరాల్డ్ సముద్రంలోకి ఎలాంటి ఆక్సిజన్ సిలిండర్ లేకుండా 122 మీటర్ల వరకు వెళ్ళి ప్రపంచ రికార్డు క్రియేట్ చేశాడు. అలాగే అహ్మద్ జాబర్ అనే స్కూబా డ్రైవర్ 10 సంవత్సరాల కఠినమైన శిక్షణ తర్వాత కూడా 30 అట్మాస్ఫియర్ ప్రెషర్ను తట్టుకుని దాదాపు 332 మీటర్ల లోతులోకి వెళ్ళి ప్రపంచాన్ని ఒక రికార్డుగా నమోదు చేశాడు. అలాగే ఆక్సిజన్ సిలిండర్ లాంటి పరికరాలు తీసుకుని కూడా సముద్రంలోని ఇంత లోతుకు వెళ్ళటం దాదాపు అసాధ్యం. కానీ మీరు సబ్మెరైన్లో సముద్రం దిగువ భాగాన ప్రయాణం చేయొచ్చు. సముద్రంలో మీ 4 వైపులా చీకటిగా ఉంటుంది. ఎందుకంటే ఇంత లోతుకు సూర్యకిరణాలు కూడా ప్రవేశించవు. కానీ సముద్రంలోని దిగువ భాగాన అక్కడక్కడ కొన్ని లైట్లు లాంటి పరికరాలు కనిపిస్తూ ఉంటాయి. వీటి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం కూడా అసలు చేయకూడదు. ఎందుకంటే ఇవి మీ సబ్మెరైన్లను కూడా మింగేయగల సముద్రంలోని అతిపెద్ద భయంకరమైన జీవులు. ఇలాంటి భయంకరమైన సముద్రపు జీవులు 300 నుంచి 1000 మీటర్ల లోతులో ఉంటాయి. అలాగే సముద్రం దిగువ భాగానికి వెళ్ళేటప్పుడు ప్రతి 100 మీటర్లకు వాతావరణం మారుతూ ఉంటుంది. అలాగే సముద్రంలో మీరు ఎప్పుడూ చూడని జీవులు అక్కడ కనిపిస్తాయి. మీరు సబ్మెరైన్లో సముద్రంలోని 800 మీటర్ల దిగువకు చేరుకున్నాక మీ సబ్మెరైన్లో కూడా కొన్ని రకాల సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే ఈ సముద్రంలోని లోతు భూమిపై ఉన్న అత్యంత ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫాతో సమానం. సముద్రంలోని ఈ భాగంలో భూమిపై కన్నా అట్మాస్ఫియర్ ప్రెషర్ 80 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే ఒక నార్మల్ సబ్మెరైన్లో ఇంతకంటే దిగువకు అస్సలు ప్రయాణం చేయలేరు. కానీ మీ దగ్గర రష్యా సబ్మెరైన్ 941 ఎక్యులా క్లాస్ ఉంటే మీరు సముద్రంలోని ఇంకా దిగువకు ప్రయాణం చేయొచ్చు అన్నమాట. సముద్రంలో ఈ సబ్మెరైన్ 1220 మీటర్ల లోతు వరకు ప్రయాణించగలదు. సముద్ర భాగంలోని ఇంతకన్నా దిగువకు వెళ్ళటానికి మీకు అడ్వాన్స్ సబ్మెరైన్లు అవసరం ఉంటుంది. 100 అట్మాస్ఫియర్ ప్రెషర్ను తట్టుకునే సబ్మెరైన్లు అవసరమవుతాయి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సముద్రంలోని 3800 మీటర్ల లోతులో ఉన్నాం. ఇది అతిపెద్ద టైటానిక్ షిప్ మునిగి ఉన్న ప్రాంతం. అలాగే ఇక్కడ ఓషన్ గేట్స్ టైటాన్ సబ్మెరైన్ కూడా పేలిపోయింది. ఎందుకంటే ఇక్కడ 370 నుంచి 400 వరకు అట్మాస్ఫియర్ ప్రెషర్ ఉంటుంది. మనం దాదాపు సముద్ర మట్టానికి దిగువన ఉన్నామని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. సముద్రం లోతు ఊహకు అందదని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. కానీ మనం సముద్రంలోని ద ఛాలెంజింగ్ డీప్లో కేవలం 30% మాత్రమే చేరుకున్నాం. కానీ సముద్రంలోని కొన్ని పర్వతాలు ఎంత లోతులో ఉన్నాయో అంచనా వేయటం దాదాపు అసాధ్యమే. ఇక్కడ మనం ఒక ఉదాహరణ చూస్తే ప్రపంచంలోని అత్యంత లోతైన మరియానా ట్రాంజ్ లోతు 11,034 మీటర్ల ఉంటుంది. భూమిపై ఉన్న అత్యంత ఎత్తైన పర్వతాల ఎత్తు 8,849 మీటర్లు మాత్రమే. ఈ ఎత్తైన పర్వతాలను సముద్ర పై భాగం నుంచి తలకిందులు చేసిన మరియానా ట్రాన్స్ అడుగు భాగానికి చేరుకోవటానికి ఇంకా ప్రపంచంలోని ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా 3 సార్లు ఫిక్స్ చేయొచ్చు. అందుకే సముద్రం పూర్తి అడుగు భాగానికి చేరుకోవటం దాదాపు అసాధ్యం. అలాగే ప్రమాదకరం కూడా అని చెప్పాలి. సముద్రంలోని 80% ప్రాంతం ఇలా ఉంటుంది. ఈ ప్రాంతంలోకి సూర్యకిరణాలు, శాటిలైట్ సిగ్నల్స్ కూడా ప్రవేశించలేవు. ఈ శాటిలైట్ సిగ్నల్స్తో భూమికి ఎంతో దూరంలో ఉన్న మార్స్ మరియు వినాస్ లాంటి గ్రహాలను దాదాపు 100% మ్యాప్ చేశారు. కానీ మనం నివసిస్తున్న ఈ భూమిని మాత్రం దాదాపు 25% కంటే తక్కువ మ్యాప్ చేశారు. ఎందుకంటే మన దగ్గర సముద్రపు మ్యాప్ లేదు.
కానీ మనం గూగుల్ మ్యాప్లో చూసినప్పుడు సముద్రంలోని కొన్ని ప్రాంతాలలో పర్వతాలు, కొండలు, జ్వాలాముఖి లాంటి ప్రదేశాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు. మనం సముద్రం భాగాన్ని మ్యాప్ చేయలేదు, కానీ గూగుల్ మ్యాప్లో ఈ ప్రదేశాలు ఎలా కనిపిస్తున్నాయి అన్న ప్రశ్న మీకు కలగచ్చు. అసలు సముద్ర అడుగు భాగాన్ని మనం ఎలా మ్యాప్ చేస్తామో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది వింటే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది ఖచ్చితంగా. ఈ వీడియోలో మనం సముద్రపు అడుగు భాగానికి ఏ లైట్ కూడా చేరలేకపోతుందని తెలుసుకున్నాం. కానీ మనం ఇప్పుడు ఒక అద్భుతమైన టెక్నాలజీ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ టెక్నాలజీతో సముద్రపు ఉపరితలాన్ని చూసి సముద్రపు అడుగు భాగం ఎలా ఉంటుందో గుర్తించవచ్చు. సముద్రం యొక్క ఉపరితలంపై ఉన్న నీటి కదలికలతో కూడా దాని అడుగు భాగాన ఉండే పర్వతాలను, లోయలను, కొండలను అంచనా వేస్తారు. అలాగే సముద్ర ఉపరితల భాగాన్ని మనం ఎప్పుడూ ఫ్లాట్గా ఉంటుందని భావిస్తూ ఉంటాం. కానీ సముద్ర ఉపరితలం ఎప్పుడూ ఫ్లాట్గా ఉండదు. ఇంకా చెప్పాలంటే సముద్ర ఉపరితలం దాని అడుగు భాగంతో ఎప్పుడూ కలిసి ఉంటుంది. ఉదాహరణకు సముద్రపు అడుగు భాగంలో 2 పర్వతాలు ఇలా ఉంటే ఉపరితల భాగంలో కూడా నీరు పర్వతాల ఆకారంలో ఉంటుంది. అలాగే సముద్ర అడుగు భాగంలో లోయ ఉంటే ఉపరితలంలో కూడా లోయ ఆకారంలో నీరుంటుంది. ఇలాంటి పర్వతాలను, లోయలను, చిన్న చిన్న మార్పులను గుర్తించడానికి మానవ శక్తి అసలు సరిపోదు. కానీ శాటిలైట్ సహాయంతో సముద్ర ఉపరితలంపైకి పంపే రాడార్ సర్ఫేస్తో దీన్ని గుర్తించవచ్చు. ఫ్రెండ్స్, ఈ టెక్నాలజీతోనే సముద్రపు అడుగు భాగంలో ఉన్న పర్వతాలను, లోయలను గుర్తించగలుగుతున్నారు. అలాగే ఇప్పటివరకు కెమెరా, శాటిలైట్, సాధారణ టెక్నాలజీ సముద్రపు అడుగు భాగంలో ఉన్న రకరకాల ప్రదేశాలను అస్సలు గుర్తించలేదు. అలాగే ఈ టెక్నాలజీతో కేవలం సముద్రపు అడుగు భాగంలో ఉన్న పర్వతాలను, లోయలను, చిన్న చిన్న మార్పులను అంచనా వేయచ్చు. కానీ అక్కడ ఉన్న వాతావరణంలోని మార్పులను, పర్వతాల ఎత్తు, లోయల లోతు గుర్తించడానికి వీలు కాదు. ఇంకా పర్ఫెక్ట్గా సముద్రపు అడుగు భాగంలోని పర్వతాలను, చిన్న చిన్న మార్పులను కనుగొనడానికి ఎన్నో రకాల ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. సముద్రపు అడుగు భాగంలో ఉన్న పర్వతాల 3D మ్యాప్ను తయారు చేస్తూ ఉన్నారు. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో ఒక టెక్నాలజీ వచ్చింది. దీని పేరు ఎకో సౌండర్. అసలు ఎకో సౌండర్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, సముద్రంలో ప్రయాణించే పెద్ద పెద్ద ఓడల క్రింది భాగంలో ఈ డివైస్ను అమర్చేవారు. ఈ డివైస్ ఓడ ప్రయాణించేటప్పుడు నావిగేట్ చేస్తూ సముద్రపు ఉపరితలం నుంచి కొన్ని రకాల సౌండ్స్ వేవ్స్ సముద్రం క్రిందికి పంపేది. నీటిలో ధ్వని తరంగ వేగం 1480 మీటర్లు పర్ సెకండ్ ఉంటుందన్న విషయం దాదాపు చాలామందికి తెలుసు. ఎకో సౌండర్ నుంచి సముద్రంలోకి వెళ్లే ధ్వని తరంగాలు సముద్రపు అడుగు భాగాన్ని తాకి మళ్ళీ ఎకో సౌండర్ను చేరతాయి. అప్పుడు ఎకో సౌండర్ నుంచి ధ్వని తరంగాలు విడుదలైన మరియు తిరిగి ఎకో సౌండర్ దగ్గరికి చేరిన సమయాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. దూరం = వేగం × సమయం అనే ఫార్ములా కూడా ఉపయోగించి సముద్రపు లోతును తెలుసుకునేవారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. అలాగే మీరు మా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.